close till I get up. Time is better. Guys, welcome back to my channel. గాజులవారి గారేజ్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. సో ఆ రెసిపీ మీకు చూసే కన్నా ముందు ఏంటి నేను సారీతో ఉన్నాను అనుకుంటున్నారా? సో కొన్ని రీల్స్ అయితే చేసుకున్నానండి. సో ఇప్పుడు మీకు ఆ రెసిపీ చూపించేస్తాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్ట్. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? సో టొమాటో రైస్ చేస్తున్నానండి. సో నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. సో రెడీ చేసుకున్న తర్వాత రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పాన్ అయితే పెట్టుకున్నానండి. సో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చిమిర్చి అలానే పచ్చిశనగపప్పును యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిశనగపప్పును యాడ్ చేస్తాను. సో పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి. సో కొన్ని పచ్చిశనగపప్పును యాడ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి. సో ఇది నా స్టైల్లో చేస్తున్నాను నేను టొమాటో రైస్ అనేది. సో నోటికి తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో ఎప్పుడన్నా లంచ్ బాక్స్లో మనం పిల్లలకి పెట్టేయాలన్నా ఇలా చాలా తొందరగా చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా అంటే మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసుకుని ఉన్న రైసే యాడ్ చేస్తాం లాస్ట్లో. సో అంత చాలా తొందరగా అయిపోతుందండి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి. రైస్ అన్నాను కదా, సో టొమాటో యాడ్ చేయకపోతే ఎలా? సో టొమాటోస్ కూడా నేను ఒక 2 టొమాటోస్ కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా. బట్ నేను నార్మల్గా అయితే యాడ్ చేసేసాను. చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మెత్తగా ఫ్రై అయిపోవాలండి టొమాటోస్. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అయిన తర్వాత చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తాను. కొంచెం యాడ్ చేస్తున్నానండి అంతే. ఇంట్లోకి కొంచెం పసుపు అలానే కారం అలానే సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు మొత్తం యాడ్ చేసేసుకుంటున్నానండి. సో కొంచెం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను, చూపిస్తాను. సో ఇలా రైస్ యాడ్ చేసేసుకున్న తర్వాత కలుపుకోవడమేనండి. సో రైస్ అప్పటికప్పుడు కుక్ చేసుకున్నట్టయితే కొంచెం పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. రైస్ తడిగా వేస్తే బాగోదు. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. సో ఏమన్నా వాటర్లా ఉన్నా సరే కొంచెం కుక్ అయిపోతుంది. సో తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. సో ఎమ్మి టేస్టీ టమాటో రైస్ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. సో ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి.
చాలా బాగుందండి. నేను ఎప్పుడు టొమాటో రైస్ ట్రై చేయలేదు. సో యాక్చువల్గా కొంచెం మార్నింగ్ చేసిన రైస్ ఉంది. సో మళ్ళీ కర్రీ ఏం చేసుకుంటామని టొమాటో రైస్ చేసుకున్నా. ఇలా చేసుకుంటే అసలు కర్రీ కూడా అవసరం లేదండి. చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంట. బిర్యానీ సరిపోదండి, దానికన్నా డబల్ టేస్ట్ ఉంది. నార్మల్గా వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి. నాకు మాటలు రావట్లేదు, టైం ఇవ్వకుండా తింటున్నా. వేడి వేడిగా ఒకటి ఉంది, అబ్బా చాలా చాలా బాగుంది. అయిపోయింది, చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను చేసిన ఈ రెసిపీ అండ్ అలానే నేను తిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.